ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన రోజే రాజధాని ప్రాంతంలో 2 అగ్ని ప్రమాదాలు జరగటం, ఒకటి గన్నవరం ఎయిర్పోర్ట్లో, రెండోది వచ్చేదలికి అమరావతి మీటింగ్ ఏదైతే జరుగుతుందో అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో. అసలు ఎలా చూడాలంటారు? ఈ అగ్ని ప్రమాదాలుగా చూడాలా, లేదంటే కనుక కావాలని చేశారనుకోవాలంటారా? ఇది కావాలి చేసినట్టుగానే కనబడుతుంది. ఆ పైపులు ఎందుకు తగలబెట్టారు? ప్లాస్టిక్ పైపులు. అవి ప్లాస్టిక్ పైపులు ఎంత బాగా వస్తుందో తెలుసు, చూశారు కదా, టీవీలో చూశారు, అందరూ చూశారు కదా. ప్లాస్టిక్ పైపులు తగలబెడితే ఎంత బాగా వస్తుందంటే కాను మీను కాను రాకుండా వస్తుంది. వచ్చిన హెలికాప్టర్ వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో చేసినట్టు కనిపిస్తుంది. అంటే అధికార పార్టీ వాళ్ళు చేసే అవకాశం లేదు. అక్కడున్న చెత్త బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు, కానీ తొందరలోనే ఎస్పీ గారు కూడా దాని మీద సిట్ ఒకటి వేసి 4-5 దొరికారంట. ఇప్పటికి ఆ 4-5 ఏం చేస్తారు, ఎట్లా జరుగుతుంది ఏందనేది ఎంక్వైరీలోకి వెళ్తుంది. వీళ్ళకి అసలు బుద్ధి లేని రాజకీయం చేస్తున్నారంటే ఒక వైసీపీ పార్టీ. గతంలో చూస్తే కనుక అమరావతి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అదే సమయానికి అరటి తోటలు తగలబట్టడం, అమరావతి రాజధాని ఏరియాగా ప్రకటించిన తర్వాత ల్యాండ్ పూలింగ్ చేసే సమయంలో తీసుకునే సమయంలో అరటి తోటలు తగలబట్టడం, అలాగే చూస్తే ఇప్పుడు అమరావతి మళ్ళీ పునర్నిర్మాణ సభ ముందుగానే ఇక్కడ అగ్ని ప్రమాదం జరగటం, రెండింటికి ఏమైనా పోలిక ఉందనుకోవచ్చు అంటారా? ఈ సైకో బ్యాచ్ చేసే వ్యాపారమేనబ్బా, ఇదేం కొత్త కాదు కదా. సైకో ఎందుకు? ఇప్పుడు ఇక్కడ రాజధాని కడితే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది. ఐఏ టవర్స్ ఆయన ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోయినా కానీ చంద్రబాబు నాయుడికే పేరు వస్తుంది. నేను చేసింది ఏం కనపడదు కదా అక్కడ. అందుకని చెప్పి మా సైకో సిస్టమ్ అంతా అట్నే పనిచేస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక సైకో బ్యాచ్ ఇంకోటి తయారైంది, పెద్ద సైకో బ్యాచ్ తయారైంది. అసలు జరిగినట్టుగా అసలు ఉండే స్కాముల గురించి మాట్లాడరు, వాళ్ళు చేసిన స్కాముల గురించి మాట్లాడరు, మాచర్లో జరిగిన స్కామ్ గురించి మాట్లాడరు. మాచర్లో ఇది సరస్వతి పవర్స్కి ఇచ్చిన వేలాది ఎకరాల్లో ఎంతమంది రైతుల్ని ఉక్కుపాదంతో అణిసి తీసుకున్నారు, బలవంతంగా సంతకం పెట్టించి తీసుకున్నారు, వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. అర్థమవుతుందా? అది కాకుండా సజల పేరుతోటి ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళు చేసిన అరాచకం మామూలుగా లేదు. అర్థమైందా? ఎవరన్నా రాష్ట్రం బాగు చేయాలని ఆలోచించే వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి కంటికి ఏముండదు. వాళ్ళు చేసే స్కీములు అన్నీ మామూలుగానే ఉంటాయి. 1 కాదు 2 కాదు, ఎన్నని చెప్తాము. కాలువలు తోలకుండా కాలువలు తవ్వించామని బిల్లులు. ఆడెవడో ఆ తర్వాత ఒకడేమో మీసం కొరుక్కుంటానన్నాడు, వాడెంతవరకు కొరుక్కోవాలా. ఒకడేమో బూట్లు తుడుతానన్నాడు, వాడెంతవరకు బూట్లు తుడవట్లా. ఇంకోడేమో గుడ్లు వేసుకొని తిరుగుతాడు. ఏందండి ఇది? రాష్ట్రమా? ఇది ఏమన్నా లేదు, అభివృద్ధి చేయాలి అనే ఆకాంక్ష లేకుండా అభివృద్ధి చేసేవాళ్ళని ఇదే సొక్కా పట్టుకొని లాగుడంటే. అంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఒక చిన్న మాట అడగాలనుందండి దీని మీద. ఇక్కడ ఇదే ఏదైతే కనుక మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విడుదల సందర్భంగా ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఏంటంటే కనుక మా నాయకులను కానీ మా కార్యకర్తలు కానీ పెక్క మీద వెంట్రుక పేకలేరు అనే మాట అయితే ఆయన పదే వాడుతున్నాడు. ఈ ఎలా చూడాలి? ఇలా భాష ఎందుకు మారట్లేదు? ఈ వెంట్రుకలు పీకే భాష ఏదో అనుకోవచ్చు అంటారు. ఏంది? మామూలుగా అయితే నల్లవాడి స్టేషన్లో కడ్డారి మీద కూర్చుంటాయి ఈ సన్న చూడు. అర్థమైందా? ఇది వెంట్రుక పీకేది ఏంది అని సరిగా నడవమను. ఏదో మేకపోతే గాంభీర్యంతో నడుస్తుండు రోడ్డు మీద. మాకు తెలియని విషయమా? మామూలుగా వాడికి ఏంది ఏదో చెయ్యాలి. నేను ఎంపీ ఇచ్చారు పోయినసారి, నిన్నేమి ఇవ్వలేదు సీటు, రేపేమన్నా ఇస్తాడేమో, ఇస్తే గెలుస్తాడా లేడా అనేది వేరే విషయం. ఎట్టన్నా కానీ ప్రజల్ని మభ్య పెట్టాలా. ఒకటే అడుగుతున్నారు వీళ్ళు. సూపర్ 6లు ఇప్పటికి మనం అమలు చేసినవన్నీ 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఇంకా అమలు చేయాల్సిన అమ్మఒడి పథకం రేపు దీంతో వచ్చేస్తుంది 3, ఇంకా 2 ఏంటయ్యి 15 రైతు భరోసా కూడా వస్తుంది. నెక్స్ట్ 7వ నెలలో నుంచి రైతు భరోసా వస్తుంది. ఆ తర్వాత 1,500 కార్యక్రమం కొంచెం డిలే అయితే అవ్వచ్చేమో. ఉచిత బస్సు పథకంలో ఇప్పుడు గవర్నమెంట్కి లాభమో ఏందనేది వేరే విషయం. అదేంటే గవర్నమెంట్ భరాయిస్తుంది, డీజిల్ పెట్రోల్ ఆర్టీసీ భరాయిస్తుంది. సరే, ఇదంతా ఒక లెక్క అనుకుంటే కనుక కొడాలి నాని ఆరోగ్యంగా రావాలంటూ అతని అభిమానులు అయితే పూజలు చేస్తున్నారు. ఆయనకి ఏమైంది అనుకోవచ్చు అంటారు. ఆయన మరి ఈ మధ్యకాలంలో పుట్టినరోజు వేడుకల్లో కూడా చాలా హుషారుగా కానొచ్చారు. ఈ మధ్యలో మళ్ళీ ఏమైంది అనుకోవచ్చు అంటారు. ఏం లేదు, జైలు భయం. ఆయనకి ఏమైనా అయితే కదా ముందు హాస్పిటల్ పేరుతోటి ఆ ఊరు తిరుగుతున్నాడు. అర్థమైందా? హాస్పిటల్ పేరుతో ఆ ఊరు నిన్న వల్లభనేని కూడా ఏందో హార్ట్లో హోల్ పడిందంట.
ఎందుకు పడిందో తెలియదు. జైల్లో ఉంటే హార్ట్ లెవెల్ పడుతుందా? అంటే ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావట్లేదండి. గతంలో కొడాలి నాని గారు మాట్లాడిన వ్యాఖ్యలే ఉదాహరిస్తున్నాను. అది నొప్పి ఇది నొప్పి అని చెప్పి బెయిల్ కోసం పడుతున్న తిప్పలనుకోవాలంటారు ఇదంతా? బెయిల్ కాదు, అసలు ఆయన మీద కేసే ఫైల్ చేయలేదు, ముందుగానే పారిపోయాడు. కొడాలి నాని కాదండి, వల్లభనేని వంశీ పడుతున్న తిప్పలకాయ దానికి సంబంధం ఉందనుకోవచ్చు అంటారు. వల్లభనేని వంశీ ఒక కేసులోకి పోయి 4 కేసులు ఇరికించుకున్నాడు. ఆయనకి బెయిల్ వచ్చే పరిస్థితి కనపడదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కిడ్నాప్ కేసు, ఎస్సీ ఎస్టీ మీద ఇంకో కేసు, 2 కేసులు. ఆ 2 కేసుల్లో దాదాపుగా ఎవరు అర్థమైందా? అది విషయం. అంతేగాని ఈయనకి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ జైలు తీసుకుపోయారు కదా, బాగానే ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఆయనకి ఏం రోగాలు వచ్చినాయి అంటే వీళ్ళకి అరెస్టుల భయంతో పారిపోతున్నాడు. ఒకడేమో ఆటోలో తిరుగుతున్నాడంట బిఎంఐ సుందరెడ్డి, ఇప్పుడేమో ఆటో నుంచి ఫోన్ చేస్తున్నాడంటే మరి ఇంట్లోకి వీళ్ళకి వాడు ఏడున్నాడో తెలియదు. ఇంకోడేమో మీసాలు గీపించుకుంటాను హెలికాప్టర్లో వాడేదో ఇంకోసారి పారిపోయాడు. అసలు ఇందుకే ఈ ఇన్ఫర్మేషన్ లీకులు ఎట్టబోతున్నాయి స్వామి, మీ మీద కేసు ఫైల్ అయిందని. అది ఎవరు తప్పు? ప్రభుత్వందే తప్పు. అంటే ఇంకా ఉన్నారంటారు కోవట్లేంది, మొత్తం వాళ్ళే ఉన్నారు. మొన్న ఒకసారి చెప్పే జీతాల కంటే గీతాలు వాళ్ళ దగ్గర ఎక్కువ వస్తున్నాయి అని. ఏంటంటే మన దాకా సంపాదించుకున్న డబ్బు ఉంది కదా, మరి లగ్జరీ కార్లో తిరిగేవాళ్ళు, లగ్జరీ లైఫ్ అనిపించేవాళ్ళు, మంది మార్బలంతో తిరిగేవాళ్ళు ఆటోలో తిరిగేంద్రా స్వామి. సరే, ఇదంతా ఒక లెక్క అనుకుందాం. లిక్కర్ డాన్ చంద్రబాబు నాయుడు అంటూ ఈరోజు సాక్షిలో అయితే ఒక కథనం వచ్చింది. అది వాస్తవమే అనుకోవాలంటారా? లిక్కర్ కేసులో లేని వాళ్ళు పేర్లు చెప్పాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారంట, అనవసరంగా కేసులు బనాయిస్తున్నారంట. ఎలా చూడాలంటారు దీన్నంతా? లిక్కర్ స్కామ్ జరిగిందనేది పసిపిల్లాడి దగ్గర నుంచి పెద్దోడు దాకా అందరికీ తెలుసు. అందరికీ తెలియని విషయం కాదు ఇది. రాజకేశ్ రెడ్డి ఐటీ ఏదో డిపార్ట్మెంట్ ఏదో దాంట్లో ఎవరికి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చింది లేదు, ఏం చేయకుండానే ఆడ దొబ్బేసాడు డబ్బులు. ఆ దొబ్బేసిన డబ్బులు, లిక్కర్ స్కామ్ డబ్బులు, ఇసుక మాఫియా డబ్బులు. ఆ లిక్కర్ స్కామ్ కంటే ఇసుక మాఫియా డబ్బులు ఎక్కువ తెలుసా నీకు? మట్టి మాఫియా డబ్బులు ఎక్కువ తెలుసా? రోజు ఎంత తిందో అతోలి చెరువు కరకట్టకు కూడా డబ్బులు మింగింది. అర్థమైందా? ఆడేదో లంచం లేదు, ఈ లంచా కూడా లచ్చలు తెంగి ఈ పనిలో చేసేదని చెప్పి అడిసింది వచ్చిన కొత్తల్లో. తర్వాత ఏం చేసింది? ఏమి తింట మొదలెట్టింది. ఈయన తమ్ముడు ఏదో 3 మిషన్లు పెట్టి డబ్బులు లెక్కేశారంట. మరి పాపం ఎన్ని కోట్లు తిన్నారో ఏందనేది ఆ పాపం భగవంతుడికే తెలియాలి. తిరుపతి స్కామ్లో ఎంత తిన్నారో తెలియాలి. వాళ్ళు చేసిన పాపాలు 1, 2 అయితే మనం చెప్పుకోవచ్చు. అబ్బా ఇప్పుడు ఏందా అంటే చంద్రబాబు నాయుడు ముందుకు దూసుకుపోతున్నాడు. ఎట్టన్నా కానీ ఏదో ఒకటి బురద చల్లాల. అవి ఏమో స్క్రిప్ట్ ఒకటి వచ్చి వెళ్ళి లంకా ప్యాలెస్లో కూర్చుంటాడు. మరి నిన్న రావచ్చు కదా రాజధాని కడుతుంటే. వస్తే ఏమైద్దో, రాకపోతే ఏమైద్దో. ఆయన కూడా సీట్ వేసేవాళ్ళు కదా, సీట్ వేసేవాళ్ళు కూర్చొని ఏం మాట్లాడాలి? నేను 5 సంవత్సరాల నుంచి చేపల చెరువులు తయారు చేశాను రాజధానిలో, టవర్స్ దగ్గర. అక్కడున్న ఇనుము, ఇసుక అవన్నీ అమ్ముకున్నానా? ఇలా చెప్తాడండి. ఏం చేశాడు? ఏదన్నా ఒక చెబుతాడేమో, రావచ్చు కదా. 3 రాజధానులు చెప్తే ఈ జన్మలో వాడు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు. అది తెలుసు ఆయనకి. తెలిసినప్పుడు ఎందుకు వస్తామండి? పారిపోవడం. అసెంబ్లీకి వచ్చైనా మాట్లాడచ్చు కదా, నాది 3 రాజధానిను, నువ్వు మీరు కట్టేది కరెక్ట్ కాదా కదా అని చెప్పొచ్చు కదా. వస్తే చెప్పు తీసుకొని కొడతారేమో. అది అంతకుముందు డ్రామాలు, హెలికాప్టర్ డ్రామా ఒకటి, కోడికత్తి డ్రామా ఒకటి, బాబాయ్ చంపిన డ్రామా ఒకటి, ఇవన్నీ డ్రామాలని తేలిపోతున్నాయి కదా. మనం చేసింది ఏంటి? రాష్ట్రానికి మరగబెట్టింది ఏంటి? ఒక రోడ్డు వేసామా? కొన్ని కాలువలు కానీ ఇవన్నా కానీ బాగు చేయించాం 5 సంవత్సరాలు లేదు. ఏదో ఒక రైతు భరోసా అనేది వచ్చేసి అది కూడా అది ఎట్లా అంటే ఏదన్నా ఉద్యోగం చేసుకుంటే చిన్న చితక ఉద్యోగాలు ఉంటారు, 10,000 రూపాయలు ఉద్యోగం చేసుకున్నాడు. వాళ్ళే కూడా ఇవ్వకుండా రైతు భరోసా ఇవ్వకుండా పక్కడికి ఇచ్చావు. వీళ్ళే తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చావు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినవే ఇచ్చావు కదా. నీ సొంత స్టేట్ గవర్నమెంట్లో నువ్వేం ఇవ్వలేదు కదా, ఒక పావలా ఇవ్వలేదు కదా. మరి ఇప్పుడు మట్టే లేదు. లేదు ఎక్కడన్నా రాజధాని కానీ కర్నూలు ఏం బీకావు? ఏం బీకలే. విశాఖపట్నంలో ఏం బీకావు? ఏం బీకలే. ఆడుదామాంధ్ర అదొకటి పర్యాటక శాఖ మంత్రి అదేదో బిల్డింగ్లు కట్టించింది. ఎవరిని రానీళ్ళు అక్కడికి. ఎందుకు కడుతున్నారో, దేనికి కట్టారో, దేనికి ఉపయోగపడతా కూడా తెలియదు. మరి ఏమంటారు వీళ్ళు? ఊరికి ఒక జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు, విపరీతమైన భూదందాలు చేసావు. ఏం చెబుతాం అబ్బా నీ గురించి? చెప్పుకుంటూ పోతే అసలు ఏమి ఉండదు ఇక్కడ.